బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గమ్ గమ్ గణేష ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఇంకా ఎలా ఉంది ఏంటని చెప్పబోతున్నాను. ఈ మూవీ డైరెక్టర్ ఉదయ్, ఇందులో హీరోయిన్ నయన్ సారిక. ఇప్పటికే ఇందులో రిలీజ్ అయిన పాటలు కానీ ట్రైలర్ కానీ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్ షో అయితే పడింది. గమ్ గమ్ గణేష ఎలా ఉంది, ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అనేది ఈ మూవీ రివ్యూలో చూడండి. ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన ప్రాపర్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ గమ్ గమ్ గణేష. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది. ఎమాన్యుల్, కృష్ణ చైతన్య వారి పాత్రలో చాలా బాగా నటించారు. గమ్ గమ్ గణేష ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఆనంద్ దేవరకొండ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ ఉదయ్ నెరవ్ స్టైల్తో కూడా చాలా బాగా తీర్చిదిద్దారు పాత్రలన్నింటినీ. మూవీ సీట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఫన్ కామెడీ కూడా చాలా బాగుంది. ఈ క్రైమ్ కామెడీ వెన్నెల కిషోర్కి సీటెడ్ ఫైన్ కామెడీగా అద్భుతంగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దేవరకొండ ఖాతాలో ఇది మరో హిట్ అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ ఇది ఈ మూవీ మాత్రం. సో చాలా బాగుంది. అక్కడక్కడ లిప్ కిస్లు సీన్స్ అవి ఉన్నా సరే కామెడీకి కామెడీ, థ్రిల్లర్కి థ్రిల్లర్. మూవీ అయితే చాలా బాగా సాగింది. ఎవరైనా చూడల వాళ్ళు ఉంటే వెళ్ళి వాచ్ చేయండి థియేటర్కి వెళ్ళి. మూవీ వెరీ గుడ్ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చు మూవీ. ఫ్యామిలీతో చూడొద్దు అనేది అయితే ఏం లేదు. ఈ హాట్ సమ్మర్కి కూల్ మూవీ అయితే చెప్పొచ్చు ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. ఎవరైనా చూడవాలని ఉంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఈ మూవీ సక్సెస్ అందుకున్నందుకు ఆనంద్ దేవరకొండ కంగ్రాట్స్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.